అందరూ ఒక్కొక్క రివ్యూర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను, దే సంహౌ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే ఈ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూయాన్స్ పట్టుకుని నాకే తెలియని అందులోంచి చెప్తున్నారు మీరు. ఎన్నెన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ని మళ్ళీ విప్పి చెప్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ని ఎంత మోటివేట్ చేస్తుంది కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ, ఎవ్రీబడి. అండ్ దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ థ్యాంకింగ్ ఉంటుంది సార్. దెన్ సినిమా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వాస్ లాగా, ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి, ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్, 3 ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ కానీ. అది పడి అది తెచ్చేటప్పటికి, అది మేము స్క్రీన్ మీద మీరందరూ జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ, ధనుష్ గారు కానీ, లేకపోతే రష్మి గారు, ఐ స్పోక్. కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్. నేను థియేటర్కి వెళ్ళాను. గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే, మీరు చనిపోయినప్పుడు ఓబులేష్ అన్న అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇట్స్ లైక్, అంటే యువర్ దేర్, యు బికమ్ ద ఓబులేష్ అన్న ఫర్ మీ. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, ఎలా పర్ఫామ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చింది ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోంటారు కదా, నాకు 5-6 సార్లు నేను చూసి నేను కళ్ళ నీళ్ళు తిరిగినాయి సార్. సో హౌ దట్ ఎంత మన్మధుడు, ఎంత స్టార్, ఎలా చేశాడు అనేది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్. అండ్ దెన్ మీకు నాకు అప్రిషియేషన్ యాక్చువల్లీ నాకు గ్రేటెస్ట్. ఇంకోటి మంచిగా ఫీల్ అయింది, అమలా and said she liked the film a lot. So, and then I was really happy to hear that, sir. So thank you, Nag sir. Then unkoti greatest for and lot of people spoke about and the 2.0 brilliant performance, stellar performance, any reviews what I read about your performances, and then game changing performance annar sir. So for me, you have lived like Deepak, and then you became in the cinema, you became Obulesh sir. So thanks a lot sir. And then Dhanush, I have seen reviews, only one word they said, it's a god-like performance. They have inka antakante somebody saying itan devda ane oka layer itan, and character wise. So and then kontamandi Sai Baba, and I don't know. నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఐల్ టెల్ యూ, ఐ కేమ్ టు చెన్నై టు వ్యూ, అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్, మన పోయవా సాంగ్. అసలు నాకు నోట మాట రాలేదు సార్ ఫైనల్. అంటే నేను ఎన్నిసార్లు చూశాను, చేసేటప్పుడు చూశాను అని, దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ, సో ఐ సెడ్ అంతకంటే ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మై మదర్ సా, షీఈస్ 85, షీఈస్ వెరీ, అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి. వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ అంటున్నారు కదా, నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అదేంత. ఫస్ట్ థింగ్ ఏముందంటే, ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి. ఇంకోసారి ఏముందంటే, ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేదిరా అంది. ఐ కెనాట్, అంటే నేను ఇంకా అమ్మ నువ్వు నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసావని. సో దట్స్ వాట్ షీ సెడ్ సార్ యాక్చువల్లీ. అండ్ నాగార్జున, షీఈ్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు. అరే ఆ కుర్రోడు చాలా మంచి బాగా చేశాడు, యూఆర్ అ కుర్రోడు. సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్. ఇవే నాకు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్. సో దెన్ దట్స్ అబౌట్ యూ. అండ్ రష్మిక, ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్త కుప్పలో ఐ వాజ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వెట్ డర్ట్ వేస్తామంటే దే వర్ ఆల్ హెజిటెంట్. యూ సెడ్ వేయాలా, వేసుకోవాలా, వేయండి. సో
అంటే నీకు దిష్టి తగులుతుందేమో ఎక్కువ చెప్తే మా వాళ్ళు చాలా చెప్పారు. వి ఆల్ లవ్ యూ అండ్ ఇట్స్ రేర్ దట్ దట్ ఆఫ్ ఐ మీన్ a heroine of your caliber gets down to inka gets down to work like that, so with such sincerity, really good. And as a person, I told many number of times, you're a cool, good person, so be like that. Then next manadi the Tarni garu వెళ్ళిపోయారా? ఓకే, తరుణి గారు, థ్యాంక్ యూ సార్. నేను అన్నీ చెప్పేశాను మీకు, కానీ మీకు చూస్తున్నారు సినిమాలో అందరు చాలా మెచ్చుకున్నారు. సీజీ అండ్ ఆర్ట్ వర్క్, ట్రిమెండస్ రెస్పాన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ సినిమాలో మీరు ఒక కీ పిల్లర్గా నన్ను ముందుకు నడిపించారు. థ్యాంక్స్ అలాట్ తరుణి గారు. అండ్ దెన్ మ్యూజిక్ డిఎస్పి, అమేజింగ్లీ వాట్ అంటే ఆయన, నేను వెన్ ద చాయిస్ ఫర్ మీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళారు, ఏంటి స్పెషల్ ఇది అనుకుంటున్నారు. డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్. వి బోత్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ ఎర్లియర్ ఆల్సో. ఈ సినిమాకి నేను ఒకటి కన్ఫెస్ చేయాలి, దట్ ఐ థాట్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, చాలా బీజిఎం, కాబట్టి ఈయన అసలు నా సినిమాని ఇరగొట్టేస్తాడు బీజిఎం తోటి అని వెళ్ళాను ఫస్ట్. కానీ మెల్లమెల్లగా అందులో ఎమోషనల్ కంటెంట్ పెరిగి వి ఆల్ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ సాంగ్స్ ఆల్సో. ఇంకొకటి ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ యాక్టర్స్. లైక్ one more biggest challenge in this film that I wanted to tell you and nobody knows is, like, we shot every shot two takes చేసాము, ఒకటి తమిళ్ ఒకటి తెలుగు. సో ఇట్స్ లైక్ నాగార్జున గారు కానీ తెలుగులో చేసి కష్టపడి ఒక టేక్ చేసిన తర్వాత తమిళ్ అని వచ్చేవారు. ధనుష్ గారికి తమిళ్లో చేసి అరే ఒక తెలుగు. సో ఇట్స్ లైక్ సో హౌ మచ్ they had the patience to do, and variations. Sometimes lot of shots are different, actually the length is different. So we, like DSP was saying that we had to do RR, DI and all 2 times. Acting, every shot they did 2 times. So it was like, it was all the more difficult. Thank you, sir. Thank you. That I forgot. Sorry. Then thank you, DSP, for your energy. I've seen you working. It's a pleasure. Midnight అయినా 4 అయినా ఇదే ఎనర్జీతో ఉంటాడు డిఎస్పి. ఉరుకుతూ ఉంటాడు, చలో అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ఆయన ఇంకోటి, ఒక లిరిక్కి ఒక లాంగ్వేజ్కి ఒక లిరిసిస్ట్ తోటి పనిచేసి ఒక ట్యూన్ కట్టించుకోవడమే, అది నాకు అసలు నా సగం ఇంకా సన్నగా అయిపోతాను నేను. ఆయన ఎవ్రీ సాంగ్ జస్ట్ నేను చెప్పండి ఒక రోజు చేసిన తర్వాత ఇంకో 3-4 డేస్లో హిందీ డన్, మలయాళం డన్, తమిళ్ డన్, ఆర్ ఫస్ట్ తమిళ్ పోయివాదే తమిళ్ వాజ్ ఫస్ట్. సో దెన్ తమిళ్ డన్, తెలుగు డన్, కన్నడ డన్, ఇట్లా చెప్పేవాడు. సో ఇట్స్ నాట్ అ జోక్. Thank you for all your energy and making it a real, true pan-India film, Hindi. So, thank you. Then DOP Niket, people are raving about you. I should confess, when నేను నా 25 yearsలో నేను ఒకే సినిమాటోగ్రాఫర్తో పనిచేశాను. That was Vijay Kumar. Now, ఆయన this time he was a little unwell, so I had to choose. So that's when I researched and పట్టుకుని ఈయన ఎవరు అని పట్టుకున్నాం అనమాట. ఈయన ఫస్ట్ సినిమా నాగ చైతన్యతో చేశాడంటే, ఓహో నాకైతే నా వైబ్ ఉంటుంది, నేను నాగ చైతన్యతో పనిచేశాను కదా అనుకున్నాను. సో ఐ సైడ్ ఓకే, లెట్స్ గో. సో బట్ బిలీవ్ మీ, ఐ థింక్ there is a kind of apart from the work, very energetic what do you call, very updated cinematographer, knowing all the technologies and that, and then and plays with colors, lights very well. And then his energy is infectious. Happy అంటే అప్పుడప్పుడు బూతులు తిడతా ఉంటాడు సెట్ మీద, బట్ he's a cool guy, right? So and thanks to editors, Karthik Srinivas, then మన శ్రీనివాస్, ఫనీ, done a very good job. అండ్ యాక్చువల్లీ ఎడిటింగ్లో కొంచెం మా సుశ్రుత్ కూడా జాయిన్ అయ్యాడు చాలా కొంచెం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఇన్పుట్స్ అండ్ సపోర్ట్. సుశ్రుత్ అని మా ఏడీగా జాయిన్ అయ్యాడు. సో ఈస్ డన్ లాట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. సో దెన్ ఫైట్ మాస్టర్ శ్రీధర్ గారు, చాలా సార్, మీరు మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎవడు బీభత్సమైన ఫైట్ క్రియేట్ చేశాను, నేను ఈ లెవెల్లో చేస్తాను, ఆ లెవెల్లో చేస్తాను, వస్తే నేను వచ్చి నేను కథ చెప్తాను, ఆ కథ ఉండాలంటాను. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, కొట్టేస్తుంటాడు, కింద పడిపోతుంటాడు, అవేం వద్దు.